భగవంతుడా, అభి ఎవరికి ఏ చెడు తలపెట్టలేదు. ఎవ్వరికీ కూడా ఏ హాని చెయ్యాలని కూడా ఊహకు కూడా రాని అమ్మాయి. అలాంటి అమ్మాయికి ఎందుకిన్ని పరీక్షలు? పాపం, ఇంట్లో అందరూ తనకు చేసిన అవమానం తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నట్టుంది. తను త్వరగా కోలుకునేలా చూడు తండ్రి. హలో, ఏమండి, ఎక్కడున్నారు? బిజీగా ఉన్నారా? కొంచెం పనిలో ఉన్నాను. పర్లేదు, చెప్పు. అభి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. అభి గురించి అడిగితే ఏం చెప్పారు? ఉన్నదే చెప్పాను. ఒక అబద్ధాల కోరికే, ఒక మోసగత్తెకి ఇంట్లో అర్హత లేదని, అది తెలుసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని చెప్పాను. వేద, అలా తల్లిదండ్రులను బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఏది రైటో ఏది రాంగో నాకు తెలుసండి. కాటేసే పాముని కూడా అయ్యో పాపం అనుకునే రకం మీరు. మీకు మరీ అంత మంచితనం పనికిరాదండి. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తానులే. ఇంతకీ ఎక్కడున్నారు? ఎప్పుడొస్తున్నారు? ఒక ముఖ్యమైన పని మీద నేను వేరే ఊరొచ్చాను. నేనొచ్చేసరికి 2-3 రోజులు పడుతుంది. సరేనా? ఉంటాను. మంచి చెడులు తెలియకుండా, ముందు వెనుకలు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటుంది వేదవతి. ఆ తీరు ఎప్పుడు మార్చుకుంటుందో ఏంటో. డాక్టర్ గారు, సార్, తనకి ఎలా ఉంది ఇప్పుడు? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. తనకి ఎలాంటి ప్రమాదం లేదు. మీరు వెళ్ళి చూడొచ్చు. అభి, అమ్మా అభి, ప్రమాదం ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారమ్మా. నీకేం కాదు, కంగారు పడుకో. సరేనా? సరే అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. హలో గణేష్, నీకు చెప్పిన పని కంప్లీట్ చేసావా? హలో హలో, ఛా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు వాడి కాల్ ఎలా చెయ్యాలి? అభి ఫోన్.
రాహుల్ నుంచి మెసేజ్లేవో వచ్చినట్టున్నాయే. హాయ్ నందన, ఈరోజు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. అందుకే అభిని ఇంటి నుంచి బయటికి పంపించేయాల్సి వచ్చింది. తను చేసింది నాకు తప్పనిపించింది. అందుకే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రాహుల్ ఒక పక్క అభిని అసహించుకుంటున్నాడు, మరో పక్క నందన రూపంలో ఉన్నది అభియే అని తెలియక సొంత విషయాలు కూడా చెప్పుకునే అంత అభిమానిస్తున్నాడు. పాపం, ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు.